అంటే ఒక తల్లి మనస్సులో భావనలు కంటికి కానరాక అంతటా వ్యాప్తి చెందినటువంటి పరమేశ్వరుణ్ణి అవతారం స్వీకరించవలసిన స్థితికి దింపేశాయి. దితి యొక్క భావనలు శ్రీమన్నారాయణుణ్ణి అనేక అవతారాలు తీసుకునేటట్టుగా చేసే దుష్ట శిక్షణకి. దితి ఎందు మార్పు వచ్చిందా? అసలు ముందు అక్కడ కదండి మార్పు రావాల్సింది. దితి ఎందు మార్పు వచ్చిందా? ఏమండి కశ్యపుడి గురించి మీరు ఎందుకు చెప్పరు అని మీరు నన్ను అడగచ్చు. కశ్యపుడి ఎందు తేడా ఉంటే అదితి ఎందటువంటి సంతానం రారు. కాబట్టి ఇప్పుడు తేడా ఎక్కడుంది? క్షేత్రమునందే ఉంది. కాబట్టి ఇప్పుడు దితి ఎందు మార్పు కలిగినదా? హిరణ్యాక్ష హిరణ్యకశిపులు మరణిస్తే మారినదో లేదో ఆవిడ మాటలలోనే మీరు అవధరించండి. దితియును ఘోర దుఃఖమున దీనత చెంది నిజాత్మనాథు అంచితమతి కొల్చి చూలుగొన జిష్టుడిరింగి తతీయ గర్భముద్ధతి కులిశ ప్రయోగమున అంతని వ్రయ్యలు చేసినన్ మహోన్నతమగు కాశ్యపాంశమది నాశము కాగత నర్చెనంతయుం. అరేరే మనం హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్ని కన్నప్పుడు పొరపాటు చేశాం. ఏం పొరపాటు చేసిందో ఆవిడ మీరు భాగవతంలో విన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆవిడ బిడ్డల్ని కనాలని కశ్యప ప్రజాపతిని అడిగింది. ఏమని అడిగింది? కశ్యప ప్రజాపతి, నేను సంతానవతిని కావాలని కోరుకుంటున్నాను, కానీ నేను సంతానవతిని అయినప్పుడు నాకు ఎటువంటి బిడ్డలు కావాలో తెలుసా? ఇంద్రుణ్ణి చంపే పిల్లాడు కావాలి. ఎక్కడుందండి దోషం? అక్కడుంది. ఇంద్రుణ్ణి చంపే పిల్లాడు కావాలి అని అడిగింది. అడిగితే కశ్యప ప్రజాపతి అన్నారు ఒక నవ్వు నవ్వి, ఓసి పిచ్చిదానా, ఇంద్రుణ్ణి చంపే కొడుకు పుట్టాలో ఇంద్రుడి చేతిలో చచ్చిపోయే పిల్లాడు పుట్టాలో ఈశ్వరుడికి ఎరుక. కానీ నీ కోరిక అదైతే తీర్చగలిగిన వాడు ఎవరో తెలుసా? నేను కాదు. భగవంతున్ జనార్దనున్ పరమున్ కృపాపారీయుడు సర్వాత్మకున్ జగదీశున్ సేవ చేయమతడున్ సంతుష్టుని పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అంటారు కశ్యప ప్రజాపతి. ఆ ఈశ్వరుణ్ణి సేవించమ్మా, నీకు తగిన పిల్లలు పుడతారు. కాబట్టి నువ్వు ఒక గొప్ప తపస్సు చెయ్యి. తపస్సు చేస్తున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కుమారుడు పుడతాడు. కానీ నీ యందు మాత్రము ధర్మములో లోపము రాకూడదు. అలా ఉండగలిగితే బిడ్డడు పుట్టే వరకు నీకు అటువంటి బిడ్డడే పుడతాడు. ఏది అటువంటి సంస్కారం నువ్వు ప్రకటించి నడు అన్నారు. ఆవిడ గర్భిణి అయింది. లోపల ప్రవేశించినది కశ్యప ప్రజాపతి తేజమే. లోపల గర్భం పెరుగుతోంది. ఇది ఇంద్రుడికి తెలిసింది. ఇప్పుడు ఇంద్రుడే ఆవిడ దగ్గరికి వచ్చాడు. ఎందుకని కొడుకే అవుతాడు కదండి, మరి అదితి కొడుకు దితికి కొడుకే కదా. అమ్మా నీకు సేవ చేస్తాను అన్నాడు. ఇక్కడ ఆవిడ ఏం చేసింది? ధర్మం పాటించింది, సేవ చేయమంది. ఏమిటి ధైర్యం? నేను ఈ ధర్మానికి లోపం చేస్తే కదా వీడేమైనా చేయగలడు. వీడే నా బిడ్డల చేతిలో చచ్చిపోతాడు. ఒకానొకనాడు మిట్ట మధ్యాహ్నం వేళ కూర్చుని ఉండగా తల విరబోసుకుని ఉంది. కునుకొచ్చి మోకాళ్ళ మీదకి తల వాలిపోయింది. జుట్టొచ్చి పాదాల మీద తగిలింది. స్త్రీకి అలా తగలకూడదు. ధర్మశాస్త్రం వింటే మీరు ఆశ్చర్యపోతారు. జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరుగరాదు అని శాస్త్రం. ఇవాళ మీరు లోకంలో చూడండి, చాలా ధర్మబద్ధంగా లోకమంతా ఉండాలంటే ఎందుకు ఉంటుందండి? కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆ జుట్టు పాదాల మీద పడగానే ఇంద్రుడు గర్భంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి తన వజ్రాయుధంతో, చిత్రమైన మాట వేశారు, కులిశ ప్రయోగమున వజ్రాయుధంతో లోపల ఉన్న పిల్లవాణ్ణి ముక్కల కింద నరికేశాడు పిండాన్ని. మారుదో మారుదస్యేతి గర్భం శక్రుభ్యభాషత అంటారు వాల్మీకి మహర్షిది. మారుద ఏడవకండి అంటూ నరికేశాడు. నరికేస్తే అప్పుడు ఏడ్చింది దితి. అయ్యో, నిన్ను చంపే పిల్లలు కావాలనుకున్నాను, నీ చేతిలో చచ్చిపోయారు. కనీసం నీ చేత నరకపడ్డారు కనుక నువ్వు వాళ్ళకి నీ దగ్గర పదవులు ఇయ్యి అని అడిగింది. అప్పుడు మారుద ఏడవకండి అని కడుపులో ఇంద్రుడి చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళని మరుత్తులు అన్న పదవులు పొందారు. వాళ్ళు మరుత్తులన్న పదవులతో స్వర్గలోకంలో వాళ్ళ పదవులను అధిష్ఠించారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? మళ్ళీ భంగపాటే, నడువడియంది. ఇలా కొన్నాళ్ళు అయిపోయింది. అయిపోయిన తరువాత ఆవిడికి మరొక చిత్రమైనటువంటి కోరింది. మళ్ళీ కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి అడిగింది. మనల గర్భంబు కోరియం మగవ మగని వేడగా అతడు ఇట్లనే
వెలది వినుము 10 మరియు వేలాండ్ల రాజీవ భువని గూర్చి పావనాత్మకవై చేయు పరమతపము. మళ్ళీ ఇప్పుడేం అడుగుతున్నావు? దేవతలందరినీ గెలవగలిగినటువంటి కుమారుడు కావాలని చెప్పి కదా అడుగుతున్నావు. అటువంటి కొడుకు కావాలంటే 10,000 సంవత్సరములు నియమంతో చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తావా? చెయ్యి, తపస్సు చేస్తే అలాంటి కొడుకు పుడతాడు నీకు. ఇప్పుడు ఆవిడేం చేసింది? ఆవిడ ఎప్పుడు కోరినా 2 చూస్తుంది, ఇటువాళ్ళు అటువాళ్ళు. ఎవరినో దృష్టిలో పెట్టుకుని వాళ్ళని మట్టు పెట్టడానికి అంతటి వాళ్ళు కావాలంటూ ఉంటుంది. కాబట్టి దేహబలాన్ని ఒకటే అడుగుతుంది ఆవిడ, ఆధ్యాత్మిక బలాన్ని ఆవిడ కోరదు. కాబట్టి ఏది నిరుపయోగం అయిపోతుంది? కశ్యప ప్రజాపతి భార్య అయినా కశ్యపుడి తేజం లోక కంటకమై కూర్చుంటోంది క్షేత్రము యొక్క ఇబ్బంది వల్ల. చూశారా ఎంత ప్రమాదం వస్తుందో? ఒకే స్త్రీ, మార్పు రావట్లేదు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ అటువంటి తపస్సే బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది. ఇలా ప్రారంభం చేసి కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అనుగ్రహాన్ని పొందింది. అనుగ్రహాన్ని పొంది ఆ గర్భము పెరిగి ఒక పిల్లవాణ్ణి కంది. వాడి పేరు వజ్రాంగుడు అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అంటే వజ్రము వంటి అంగములు కలిగిన వాడు. కాబట్టి వాడికి ఎంత దెబ్బ కొట్టినా వాడికి ఏం తగలది. కాబట్టి ఏమిటి కోరుకుంటూ ఉంటుంది ఆవిడ? మీరు బాగా పసిగట్టండి. కేవలము దేహబలం ఒక్కటే చూస్తుంది ఆవిడ. దేహబలముతో పాటుగా లోకరక్షణము చేయగలిగినటువంటి భగవద్భక్తితో కూడినటువంటి స్థితిని ఆవిడ కోరదు. కాబట్టి భక్తిని అడగదు. ఈశ్వర భక్తితో కూడుకున్న బిడ్డడు అక్కడ కావాలని అడిగి ఉంటే మరొక మార్కండేయుడు పుట్టుండేవాడు, కశ్యప ప్రజాపతి తేజం. కానీ ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఆ వజ్రాంగుడు పుట్టాడు. పుట్టిన తర్వాత వాడికి దేహమునందు బలం ఉంది, బుద్ధులందు సంస్కారం ఏర్పడలేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈయన బయలుదేరి ఎవరిని గెలవడం మొదలు పెడతాడు? ఒంట్లో ఓపికన్న తర్వాత. ఎప్పుడు జ్ఞాతులతోటే కదండి వైరం. ఆ పక్కన ఉన్నటువంటి సవతి పిల్లలు ఉన్నారు, అందుకని చెప్పి దేవలోకానికి వెళ్ళడం, దేవతలతో యుద్ధం చేయడం, ఇంద్రుణ్ణి దింపేయడం, మిగిలిన దేవతల్ని దింపేయడం, అవన్నీ ఆక్రమిస్తూ ఉండడం, వాళ్ళందరినీ అడవికి తరివేయడం, ఈయన సర్వలోకాధిపత్యాన్ని పొందడం, అమరావతిని రాజధానిగా చేసుకోవడం, హవిస్సులు తాను గుచ్చేసుకోవడం, తనకే పూజలు చేయమండం, అందరి ఎల్లరి ఒక్కలాగే ఉంటుంది. డూ పెట్టేయచ్చు మీరు అక్కడ. కాబట్టి అదే అల్లరి ఈయన ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తే దేవతలు చాలా దీనులై తీవ్ర దుఃఖ భరము చెందిరి. తత్సతుల్ బహుళ శోక సాగరంబున మునిగిరా చందమరిగి కమలజుడు కశ్యపుని తోడ కదలి వచ్చే. ఈయన ఏం చేశాడు? ఈ వజ్రాంగుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, ఇంద్రుణ్ణి బంధించేశాడు. వరుణుడి దగ్గరికి వెళ్ళాడు, వరుణుణ్ణి బంధించేశాడు. వీళ్ళందరినీ తీసుకొచ్చి తన కారాగారంలో పారేశాడు. ఇంద్రజిత్ పడేసినట్టు పడేశాడు. పడేస్తే ఇప్పుడు ఎవరు కదిలి రావలసి వచ్చిందో తెలుసా అండి? అన్నన్నా పోనీ అడవులకు వెళ్ళిపోయారు, కానీ ఇదేమిట్రా బొత్తిగా ఇంద్రుణ్ణి వీళ్ళందరినీ తీసుకెళ్లి కారాగారంలో పెట్టేయడం ఏమిట్రా? దిక్పాలకులు. ఈ దిక్పాలకుల్ని సృజించిన వాడెవరు? చతుర్ముఖ బ్రహ్మగారు. ఆయన ఏం చెప్పారు? ఉరాయ్ నీకు ఈ దిక్కిచ్చాను, నువ్వు పరిపాలిస్తూ ఉండన్నారు. వాళ్ళు ఏం చేశారు? పాపం వాళ్ళు దిక్కుల్ని పరిపాలించారు. ఈయనేం చేశారు? తీసుకెళ్లి వాళ్ళని ఖైదులో పారేశాడు. ఎందుకు పారేశాడు? నేనే పరిపాలకుండి, మీరెందుకు ఇంకా? ఇప్పుడు వీళ్ళ పదవులు ఎవరు నిలబెట్టాలి? ఎవరిచ్చాడో ఆయనే నిలబెట్టాలి. అందుకు ఎవరు కదలాలి? చతుర్ముఖ బ్రహ్మగారే కదలాలి. ఎవరు వరాలిచ్చాడో ఆయన వేడుకోవాలి. ఎటువంటి స్థితి ఏర్పడుతోందో చూడండి. 3 మూర్తులు త్రిమూర్తులను కూడా సంకట పరిస్థితులలోకి నెట్టేస్తుంటాయి దితి భావాలు. దితి కడుపున పుట్టే బిడ్డలు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఎవరితో కలిసి రావాలి? ఒక్కడు వచ్చాడు అనుకోండి, చాలా అసహ్యంగా ఉంటుంది. తను మాట చెప్తే కొంచెం పక్కన కాస్త పెద్దరికంగా చెప్పేవాడు ఇంకోటి రావాలేమో, వింటాడో ఏండో. కాబట్టి కశ్యప ప్రజాపతిని కూడా తీసుకొని వచ్చాడు. తండ్రి కదా. ఈ కశ్యప ప్రజాపతి, చతుర్ముఖ బ్రహ్మ ఇద్దరు వజ్రాంగుడి రాజ్యానికి రావాల్సి వచ్చిందండి. ఎక్కడి చతుర్ముఖ బ్రహ్మగారు, ఎక్కడి వజ్రాంగుడు? వస్తే లేచాడు, స్తోత్రం చేశాడు, నమస్కారం చేశాడు, కూర్చోపెట్టాడు సముచితాసనమనందు, అర్ఘ్యపాద్యాదులనిచ్చాడు. చాలా సంతోషించానురా నువ్వు చేసినటువంటి అతిథి మర్యాదకే. కానీ నాన్న బొత్తిగా అదేమిట్రా, దిక్పాలకులకు పదవులు నేను ఇచ్చాను, నువ్వు పట్టుకొచ్చి వాళ్ళని కారాగారంలో పారేశావు. పోనీ నీకు వచ్చినంత ఇబ్బందే ఉంది, వాళ్ళని విడిచిపెట్టే. తప్పు. ఆ ఇంద్రుడు వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటాడు,
నువ్వు విజేతవే, నువ్వు గెలిచావు వాళ్ళని. కానీ ఆయన పదవి ఆయన్ని చేసుకొని అంటే విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఏమని చెప్పాడో తెలుసా అండి చతుర్ముఖ బ్రహ్మగారితో? ఇది మీరు బాగా పట్టుకోవాలి. అంటే వజ్రాంగుని యొక్క సహజ స్థితి అది కాదు. ఆయనకి దేవతల్ని పట్టుకొచ్చి కారాగారంలో పెట్టాలని లేదు. అమ్మ చిన్నప్పటి నుంచి ఏ మాటలు చెప్పిందో అవి తలకెక్కాయి వజ్రాంగుడికి. ఆయన ఇప్పుడు బ్రహ్మగారితో అన్నాడు, పరమేష్టి విని మీ బిడౌజుడు మహాపాపిష్టుడెట్లీతనిన్ కరుణం కాంచితివి. ఏ మాట అంటున్నాడో చూడండి. బిడౌజుడు అంటే ఇంద్రుడు. వాడిని కారాగారంలో పెడితే బ్రహ్మగారు మీరెందుకండి పరిగెత్తుకొచ్చారు? మహానుభావుడు అయ్యా, నీ గురించి తపస్సు చేసి మేము నీ దర్శనం చెయ్యాలి, అటువంటి వాడివి నువ్వు రావడమా నా రాజధానికి? ఎంత దోషం! నేను ఎంత బాధ పెట్టాను నిన్ను. నువ్వు కదిలి వచ్చి నన్ను అడగడం ఏమిటే? ఎందుకయ్యా నీకు ఇంద్రుడి మీద ఎంత కరుణ? వీడు మంచివాడని నువ్వు అనుకుంటున్నావా? వీడు మంచివాడు కాడు. ఎవరు చెప్పారో తెలుసా నాకు వాడు మంచివాడు కాదని? అశ్వదేయ జననీ గర్భస్థ తేజంబు తెంపరియే వ్రయలు చేసి స్వర్ధపురుడై మా తల్లి ఉల్లంబు వందురజేషన్ పలుమార్లు అద్ది కుడిపెన్ దుఃఖంబు నీ కంబిటు. మా అమ్మ కడుపులో వీణ్ణి చంపే పిల్లాన్ని మా అమ్మ కడుపులో పెంచుతుంటే వీడు లోపలికి వెళ్ళి చంపేశాడు. మీరు ఒక్కట ఆలోచించండి. ఇద్దరూ కూడా ఆ స్వభావం ఉన్నవాళ్లే. ఎవరు బతకడానికి వాడు ఇంకోడిని చంపడానికి అధికారం ఉన్నవాడు అయినప్పుడు, అంటే వాళ్ళ యొక్క జననము రీత్యా ఇద్దరు రాజులు ఎప్పుడు అంతే కదండి. అయినప్పుడు చంపేవాడు కడుపులో ఉన్నాడన్నప్పుడు ఈయన వెళ్ళి లోపలికి వెళ్ళి చంపడండి. ధర్మలోపం జరిగిపోతే, ధర్మలోపం జరిగింది కాబట్టి వెళ్ళగలిగాడు, లేకపోతే ఎందుకు వెళ్ళగలిగాడు? ఇది చెప్పలేదు దితి. ఏం చెప్పింది వజ్రాంగుడితో? ఒరే, ఎంత తపస్సు చేసి నీకు ముందొక బిడ్డన్ని కందాం అనుకున్నాను రా, ఆ ఇంద్రుడు నా కడుపులో ప్రవేశించి ఆ పిల్లాన్ని చంపేశాడు రా. చంపలేదు, ముక్కలుగా తరిగేశాడు. కానీ ఆయన వెంటనే తల్లి మాట విని మొరక్కులుగా పదవులు ఇచ్చాడు అని చెప్పి ఆవిడ దాన్ని ఉదార బుద్ధితో ఆలోచించినట్లు మీకు కనపడదు పురాణాన్ని బట్టి. మా అమ్మ కడుపులో బిడ్డని నరికేశాడయా వీడు. మా అమ్మ ఎంత బాధపడిందో నీకేం తెలుసు? మా అమ్మ బాధ తీర్చి మా అమ్మ కక్ష పోవడానికే వీడిని తీసుకొచ్చి కారాగారంలో పారేశాను. ఇప్పుడు ఈ పిల్లాడికి పాలతో పాటు ఈ కార్పణ్య బుద్ధిని నూరు పోసినదెవరు? అమ్మా. అదితి చూశారా? ఈశ్వరుణ్ణి బిడ్డడిగా మార్చుకుంటుంది. తాను కన్న బిడ్డల వలన ఈశ్వరుడే బెంగ పెట్టుకుని కష్టాలు పడవలసినట్టుగా చేస్తుంది దితి. మీరు ఈ కోణాన్ని పరిశీలన చేయకుండా పురాణాన్ని విన్నారనుకోండి, అది ఎవరికి బాధ్యతను నిర్ణయించదు. అది మనం ఏ ప్రవర్తన నేర్చుకోవాలో, ఏ కర్తవ్యనిష్ట మనకి కావాలో మనకి నేర్పదు. నేనంటాను, ఇవాళ మనం గ్రూప్ సబ్జెక్టులు నేర్పేస్తున్నాం, ఎంసెట్లు నేర్పేస్తున్నాం, డిగ్రీలు ఇచ్చేస్తున్నాం. పిల్లల్ని తీసుకెళ్లి పాపభూయిష్టమైనటువంటి ప్రవర్తనతో వాళ్ళని పెంచి పెద్ద చేస్తున్నాం. వాడు రోడ్డు మీదకెడితే వాడి కన్నుని చెదరగొట్టి పాపభూయిష్టమైన నడువడి వైపు తీసుకెళ్లే వాల్ పోస్టర్లు, ఏ షాపుకి వెళ్ళినా వాడి మనస్సుని పాడు చెయ్యగలిగినటువంటి పుస్తకాలు, టీవీ ఇలా విప్పి ఎన్ని ఛానల్స్ నొక్కినా అన్ని ఛానల్స్లోనూ వ్యగ్రతతో కూడినటువంటి విశేషాలు. నీవు నీ పిల్లవాణ్ణి రక్షించడానికి కనీసం మర్యాదతో కూడినటువంటి నడువడి తల్లిదండ్రులకే లేకపోతే నిన్ను ఉద్ధరించే కొడుకుగా వాడు తయారు కావాలని నువ్వు ఎంత పేరాశతో ఉన్నావు. నువ్వు వారికి మురికి నీరు పట్టించి వాడు ఆరోగ్యంగా బతకాలంటే ఎలా బతుకుతాడు వాడు? వాడికి నువ్వు పౌష్టికాహారం ఇచ్చి ఆరోగ్యంగా ఉండాలని కోరు. సమాజమునకు ఇవాళ బాధ్యత లేదు, ప్రభుత్వమునకు బాధ్యత లేదు, సమాజమునందు పెద్దలకి బాధ్యత లేదు. నేను ఒకసారి సూర్యకళా మందిరంలో పక్కన వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఉపన్యాసం చెప్తున్నాను. ఉపన్యాసం అయిపోయిన తర్వాత పక్కన శివానందమూర్తి గారు ఉపన్యాసం చేస్తున్నారు సూర్యకళా మందిరంలో. మహాప్రాజ్ఞుడు, మహానుభావుడు. ఒక్కసారి వారి దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం, ఒక్కసారి వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చుందామని ఆ రోజు నాకు జ్ఞాపకం సరిగ్గా ఉంటే బాదం మాధవరావు గారు వారిని ఆహ్వానించినట్టు నాకు జ్ఞాపకం. నేను ఆ సభలోకి వెళ్ళాను. 5 నిమిషాలే విన్నాను నేను ఆ ప్రసంగం. ఆయన ఇంకా ఉపన్యాసం పూర్తి చేస్తున్నారు. ఆయన అన్నారు, దేర్ ఆర్ సో మెనీ గుడ్ పీపుల్ ఇన్ ది కంట్రీ, దేర్ ఆర్ సో మెనీ గుడ్ పీపుల్ టు ఆక్యుపై ది చైర్స్ ఇన్ ద కంట్రీ, but still there is bad governance in the country. Why there is bad governance? The need of good governance is to be taught by
voluntary organizations like Rotary and Lions, they should go into the deep roots of the public. They should enlighten them as to how pious their right to franchise is. నేను నిజంగా మహానుభావా నీ పాదముల మీద నా శిరస్సు పెట్టి నమస్కరిస్తున్నానన్నాను. దేశమునందు ఎందరో విద్యావంతులున్నారు, ఎందరో మేధావులున్నారు. కూర్చోపెడితే అద్భుతమైన పరిపాలన చెయ్యగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవారున్నారు. అయినా ఇవాళ దేశంలో ప్రభుత్వాలు సరిగ్గా పని చెయ్యట్లేదన్న మాట ఎందుకు వినపడుతోంది? ఎన్నుకునేటప్పుడు సరైన వాడిని ఎన్నుకోకుండా కించిత్ ప్రలోభానికి లోటు వేసేటటువంటి నీ బలహీనతని చక్కదిద్దడానికి స్వచ్ఛంద సేవా సంస్థలు పల్లెటూళ్ళ నుంచి పబ్లిక్లోకి అందరిలోకి వెళ్ళి వాళ్ళ ఓటు హక్కు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పండి. మంచి ప్రభుత్వాలు వస్తే ఇలాంటి సేవా సంస్థల బాధ్యతలు చాలా తగ్గిపోతాయన్నారు శివానందమూర్తి గారు. నిజంగా ఎంత ఆణిముత్యాల్లాంటి మాటలండి. వేసుకున్న బట్టలు ఎటువంటివో, నోటి నుంచి వచ్చిన మాటలు అటువంటివి. సమాజమనందు పెద్దలకు ఆ బాధ్యత ఉంది, అలా మాట్లాడవలసిన బాధ్యత, అంత ధైర్యంగా మాట్లాడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి చూడండి, ఆయన శివానందమూర్తి గారు చేసినటువంటి ప్రసంగాన్ని పనికిమాలినవి, వాడెవడిదో గేగిపోతే ఇంత పేపర్లో రాస్తారు. శివానందమూర్తి గారు చేసినటువంటి ప్రసంగాన్ని యథాతథంగా తెలుగులోకి అనువదించి ప్రచురించిన పత్రికలు ఎన్నున్నాయి కాకినాడలో మర్నాడు. ఎందుకు, ఎక్కడుంది సాంఘిక బాధ్యత అని అడుగుతున్నాను నేను. మీ బాధ్యతని గుర్తు చేయడం పురాణ ప్రయోజనం. పురాణం ఈజ్ నాట్ అన్ అవుట్డేటెడ్ సైన్స్. అది పనికి మాలినది, ఎప్పటిదో అని మీరు అనకండి. పురాణము ఎప్పటికీ నవీనమే. మీ బాధ్యతని మీకు గుర్తు చేస్తుంది. లోక సంక్షేమం ఎక్కడుందో మీకు జ్ఞాపకాన్ని చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వజ్రాంగుడు ఈ మాటలు చతుర్ముఖ బ్రహ్మగారితో చెప్పాడు. చెప్పి ఆయన అన్నాడు, ఆయనకి రాజ్యం ఇమ్మని కదా మహానుభావ మీరు వచ్చారు. మీ అంతటి వారిని నేను చిన్నబుచ్చడం నాకు ఇష్టం లేదు, తప్పకుండా ఇచ్చేస్తాను. రాజ్యం ఏమిటి? తన రాజ్యంబును నేనుగాక ఇప్పుడీ తండింక లోకేశ మజ్జననీ శసనముంది ఇవ్విధమున శిక్షంచేసి తిన్. బాగా అండర్లైన్ చేసుకుని వినండి పద్యాల్ని. నేను జనకుండను చనుదించి ఇవ్విధము యాచ్చం స్వల్ప కాదందునే ధనలోబంబున చేయలేగిటుల దభ్యం విద్ధి భవింపుమా. మా అమ్మ నాకు నా చిత్తశాంతికి ఇంధల్ని తెచ్చి కారాగారంలో పెడితే నా మనశ్శాంతిని చెప్పడం వల్ల తెచ్చిపెట్టాను తప్ప నాకు ఆ రాజ్యం మీద కోరిక లేదు, నాకు ఆ ధనాలు పొందాలన్న కోరిక లేదు. మహానుభావ, ఇది అడగడానికి సిగ్గైన విషయం ఏమిటో తెలుసా? నువ్వు మా తండ్రి గారితో కలిసి ఒక కొడుకు దగ్గరికి వచ్చి ఒక తండ్రి యాచించడమా? ఎంత సిగ్గైన విషయం నాకు. నేను తప్పు చేస్తే దిద్దవలసిన వాళ్ళు మీరు దిద్దడం కాకుండా శాసించకుండా యాచించారా నన్ను? అంటే మీరు ఒక్కటి ఆలోచించండి. వజ్రాంగుని యందు ఉన్నటువంటి నడువడి కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు చేత ఇక్కడ కొంతవరకు ప్రకాశిస్తోంది. కానీ దాన్ని అనుకోకుండా మీ ఇంట్లో బిల్వవృక్షం పుట్టింది, కాస్త తీసుకొచ్చి దాంట్లో ఆవు పేడో ఏదో వేసి కలుపు మొక్కల్ని తీసేసి చుట్టూ కాస్త కంచె కట్టి పెంచేటటువంటి ఉద్దేశం మీకు లేదు. ఆ బిల్వవృక్షం పాడైంది, ఎదగట్లేదు. ఒక్క బిల్వం 3 ఆకులతో ఉండదు, చీడ పట్టింది. ఇక్కడ అదే పరిస్థితి. ఆ ఉపాధి యందు కశ్యప ప్రజాపతి యొక్క లక్షణములు కొన్ని ప్రకాశించాయి. కానీ దితి వాటిని నొక్కేసింది, నొక్కేసి రాక్షస భావాలనే ప్రోదిగొలిపింది. ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూడండి. కాబట్టి ఒక తండ్రి, ఒక చతుర్ముఖ బ్రహ్మ ఇద్దరొచ్చి ఒక కొడుకుని యాచిస్తున్నారు. ఏమని? వాడిని విడిచిపెట్టేయమని. ఇలా మీరు యాచించడమా? మీరు యాచిస్తే మీ కోరిక తీర్చడమా? ఎంత తప్పు. ఒక్కటి నమ్మండి చాలు. నీ చేత యాచింపబడానన్న కీర్తి నాకొద్దు, అది అపకీర్తి. అలా నేను ఎప్పుడూ పొందకూడదు. మీ శాసనం నేను వినాలి. కాబట్టి నాకు ఈ రాజ్యం మీద కానీ, నాకు ఈ ధనం మీద కానీ, నాకు అలా చేస్తే కీర్తి వస్తుందని కానీ నాకు లేవు. మీరు చతుర్ముఖ బ్రహ్మ, మీకు నా మనస్సు తెలుసు. నిక్కంబివి, నా మనస్సు నమ్మండి, నన్ను నమ్మండి, ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నాను అంటూ ఆయన అన్నాడు. ఒల్లను దాహారముల ఒల్లను రత్న విభూషణంబులే నొల్లను వాహన ప్రకరమొల్లను రాజ్యము భౌరవైభవం వల్లను దేవా తత్వముది ఒక్కటి కోరదు చెప్పుమయ్య తాళ్ళ సమస్త దుఃఖముల ఏపున బాపి సుఖంబు సంగునో. ఆయన అన్నాడు,
మహానుభావ, అనుకోకుండా నా కోసం వచ్చావయ్యా ఇవాళ. నేను నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను. నేను నిన్నేమిటి ప్రార్థన చేస్తున్నానో తెలుసా? నాకు భార్య కావాలని నేను కోరుకోవట్లేదు, నాకు హారములు కావాలని నేను కోరుకోవట్లేదు, నాకు రత్న విభూషణాలు కావాలని నేను నిన్ను అడగను, నాకు వాహనాలు కావాలని నేను అడగను, నాకు రాజ్యం కావాలని కూడా నేను అడగను. నా రాజ్యం కూడా విడిచిపెట్టేస్తాను నువ్వు ఇచ్చేయమంటే ఎవరికైనా. నాకు ఈ భోగాలు అక్కర్లేదు, నాకు ఈ వైభవాలు అక్కర్లేదు. నాకు ఒక్కసారి నువ్వు చతుర్ముఖ బ్రహ్మవి, 4 ముఖాలతో 4 వేదాలు చెప్తావు కనుక అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమైన తత్వమో, ఏది తెలుసుకోవాలో అది నాకు ఒక్కసారి బోధ చెయ్యరా, ఉపదేశం చెయ్యరా అని అడిగాడు. అసలు ఇలా అడిగేవాడు ఉంటాడు అక్కడని చతుర్ముఖ బ్రహ్మగారు పొంగిపోయి ఉంటారండి. కశ్యప ప్రజాపతి పొంగిపోయి ఉండుంటాడు ఆ రోజున. దితి కడుపున ఇన్నాళ్ళకి ఇలా అడిగేవాడు పుట్టాడురా అని పొంగిపోయి, మీరు జాగ్రత్తగా గమనించండి, ఈయన ఇది అడిగితే బ్రహ్మగారు అన్నారు, ఏముంది నాన్న, సత్వగుణాన్ని పట్టుకుని ఉండు, ఎప్పుడు ఈశ్వరుణ్ణి నమ్మి ఉండు, నీకే ఇబ్బంది ఉండదు.